చాలామంది కొబ్బరి రైతులు కొబ్బరి చెట్టు ప్లాంటేషన్ చేశాక దిగుబడి రావట్లేదు, చెట్టు పెరగట్లేదు అనేసి బాధపడుతున్నారనమాట. దానికోసం తమిళనాడు సర్టిఫైడ్ మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చిన ఈ కోకో ఈల్ ప్లస్ టానిక్ మీకు కొబ్బరి చెట్టుకి ఫీడ్ చేయడం వల్ల కొబ్బరి చెట్టు మంచిగా పెరుగుతుందనమాట. ఎలా అని చెప్తే ఫస్ట్ మీరు ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ బకెట్ తీసేసుకొని మన కోకో ఈల్ ప్లస్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్టిఫైడ్ మనకి ఈ టానిక్ని తీసుకొని దీంట్లో వచ్చి మైక్రో మ్యాక్రో న్యూట్రిషన్స్ అంతా ఉంటుంది. సో దీంట్లో మీరు ఒక 50 ml ఆఫ్ మీరు కోకో ఈల్ ప్లస్ని తీసేసుకొని దాని తర్వాత ఆ 5 నుంచి 10 లీటర్స్ వాటర్ బకెట్లో బాగా వేసి దాన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని కొబ్బరి చెట్టు చుట్టూ తవ్వి దాంట్లో మనం పోసేయాలన్నమాట. ఇలా పోయడం వల్ల మన కొబ్బరి చెట్టు మంచిగా పెరుగుతుంది అనమాట. దీంట్లో మైక్రో మ్యాక్రో న్యూట్రిషన్స్ ఉంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత సీవీడ్ ఉంటుంది. అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసిన మన కొబ్బరి చెట్టు మంచిగా హెల్తీగా పెరగడానికి, పూత రాలకపోకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీని సర్టిఫైడ్ చేసుకొని నేను ఈరోజు అమ్ముతున్నాను అనమాట. చాలా తక్కువ ఉంటుంది. ఒక 2 months ఒక్కసారి ఫీడ్ చేసి చూడండి, మీకు గ్రోత్ ఎలా ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఒక్కసారి పోసేసి ఒక ఫోటో తీసేసుకోండి. ఒక 2 months తర్వాత వెళ్ళి చూస్తేనే మీకు ఆ రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అనమాట.